హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజైతే బయట నుంచి ఒక ఆర్డర్ స్టిచ్చింగ్ కోసం వచ్చింది. అది ఒకసారి మీకు కూడా చూపిద్దామని నేను మోడల్ కుడుతున్నాను. ఎలా ఉందో ప్లీజ్ చూసి కామెంట్ చేసి చెప్పండి. నచ్చితే కనుక లైక్ అయితే ఇవ్వండి. ప్లీజ్ లైక్ చేయడం వల్ల నాకు ఇంకొంతమంది చూడడానికి అవకాశం ఉంటుంది. ప్లీజ్ లైక్ చేయడం మర్చిపోవద్దు. నా వీడియో ఫస్ట్ టైం ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అయితే ఇది బ్లౌజ్ ఎలా కుడుతున్నానో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చూడండి. కొత్త మోడల్ అండి. నేను ఫస్ట్ టైం ట్రై చేశాను, కానీ బాగా వచ్చింది, చాలా బాగా వచ్చింది. బయట వాళ్ళకి కూడా బాగా నచ్చింది ఈ బ్లౌజు. ఒకసారి మీకు కూడా చూపిద్దామని వీడియో తీశాను. నా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ప్లీజ్ నేను అన్నిసార్లు చెప్తున్నానని ఏమనుకోవద్దు. ప్లీజ్ లైక్ చేయట్లేదండి, ఎవరును చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. ప్లీజ్ ఒక్క లైక్ ఇవ్వండి, చాలా అంటే చాలా ఉపయోగపడుతుంది నాకు. అయితే ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాము. దానికోసం ఇలా లైనింగ్ క్లాత్ తీసుకుని దానికి నేను షోల్డరు 5.5 పెట్టుకున్నాను మొత్తము. దాంట్లో మనకి నెక్ లెంత్ 10.5 లెంత్ పెట్టాను. తర్వాత కింద కొంచెం పైన 2 తీసుకున్నానండి షోల్డర్ దగ్గర, కింద ఏమో 3 తీసుకున్నాను. ఎందుకంటే కొంచెం లెంత్ డీప్ బాగుంటుంది అని చెప్పి. అయితే తర్వాత వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా డ్రా చేసుకున్నాను మోడల్ అయితే. తర్వాత ఇలా షీట్ తీసుకుని దానికి కూడా సేమ్ నెక్ లెంత్ ఎలా డ్రా చేసుకున్నామో అలాగే డ్రా చేసుకుని కట్ చేసుకోవాలి. రెండు వైపులా కూడా ఇలానే డ్రా చేసుకోవాలి. కట్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది, మనకి కుట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది. అందుకే నేను రెండు వైపులా కూడా ఫోల్డ్ చేసి ఇలాగా పెన్నుతో డ్రా చేసుకున్నాను. పెన్ అయితే మనకు ఈజీగా కనిపిస్తుంది కదా, అందుకు నేను పెన్నుతోనే డ్రా చేసుకున్నాను. ఇలా ఇది వేసుకోవడం వల్ల నెక్ కొంచెం స్ట్రాంగ్గా ఉంటుందండి. అందుకు మోడల్ స్టిచ్ చేస్తున్నాం కాబట్టి నెక్ స్ట్రాంగ్ ఉంటుందని ఒకసారి పెట్టుకుని కరెక్ట్గా మనకి ఉందో లేదో ఒకసారి చెక్ చేస్తున్నాను అనమాట. అంటే లైనింగు, మెయిన్ ఫ్యాబ్రిక్, ఇంకా బక్రమ్ షీటు అన్నీ వేసి ఒకసారి చూసుకుంటున్నాను కరెక్ట్గా ఉందా లేదా అని. ఇప్పుడు దీన్ని బక్రమ్ షీట్ని మనకి ఎంత కావాలో అంతవరకు చుట్టూ లెంత్ అయితే కట్ చేసేసుకోవాలి. కుట్టుకునేటప్పుడు ఇబ్బంది లేకుండా ఇప్పుడే కట్ చేసుకోవాలన్నమాట. ఇలా కట్ చేసుకున్న తర్వాత ముందు మెయిన్ ఫ్యాబ్రిక్ పెట్టాలి, తర్వాత లైనింగ్, దానిపైన ఇలా బక్రమ్ షీట్. ఎందుకంటే మనం తిరగేస్తాము, ఈ బక్రమ్ షీట్ లోపలికి వెళ్ళిపోతుంది కాబట్టి మనకు కరెక్ట్గా వీడియోలో చూపిస్తున్నట్టు కుట్టుకోవాలి. ఇప్పుడు మధ్యలో ఉన్న మిగతా పార్ట్ తీసేయాలన్నమాట. మనకి నెక్ లెంత్ అన్నది మంచిగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు డాట్స్ మనం కట్స్ పెట్టుకోవాలండి. మనకి రౌండ్ మంచిగా తిరగడం కోసం కట్స్ పెట్టుకోవాలి. ఇలా కట్స్ పెట్టుకుని మనం లైనింగ్ని ఉల్టా తిప్పేసుకుని దానిపైనుంచి ఒక స్టిచ్చింగ్ అయితే వేసేసుకోవాలి. అడ్జస్ట్ చేసుకుంటూ కరెక్ట్గా మనం స్టిఫ్గా పట్టుకుని లాగుతూ కుట్టు అయితే వేసుకోవాలి. మళ్ళీ ఎగుడు దిగుడు వస్తుంది కదా, అందుకు ఇలాగా లాగి కుట్టు వేసేస్తున్నాను. ఇప్పుడు ఇలా కుట్టిన తర్వాత చుట్టూ కూడా మనం కుట్టు వేసేసుకోవాలండి. కుట్టు వేసుకుని ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేసుకోవాలి.
నేను మొత్తం కుట్టేసి ఇలాగా ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేసుకున్నాను. చూసారు కదా. ఇప్పుడు మనం నెక్స్ట్ దానికోసం మోడల్ కోసం కట్ చేసుకోవాలి పీసెస్, అవి చూపిస్తాను. ఇలాగా వెడల్పు 2 ఉండేలాగా 2 ఇంచులు ఉండేలాగా చూసుకుని 2 గోల్డ్ ఒకటి, మనకి మెయిన్ ఫ్యాబ్రిక్ క్లాత్ ఒకటి తీసుకున్నాను. గోల్డ్ క్లాత్ ఒకటి, మెయిన్ ఫ్యాబ్రిక్ క్లాత్ ఒకటి తీసుకుని ఇలాగా 2 కలిపి సైడ్ స్టిచ్చెస్ వేయాలండి. 2 సైడ్లు కూడా సైడ్ స్టిచ్చెస్ వేసుకోవాలి. ఇప్పుడు 2 సైడ్లు ఇలా సైడ్ స్టిచ్చెస్ వేసుకున్న తర్వాత నేను తర్వాత చూపిస్తాను. ఒక సైడ్ వేసేసాను, ఇప్పుడు ఇంకో సైడ్ కూడా వేసుకున్నాను. వేసుకున్న తర్వాత ఎక్స్ట్రా ఖర్చు ఉంటుంది కదా, అది మొత్తం కట్ చేసేసుకోవాలి నీట్గా. ఇప్పుడు ఒక సూది తీసుకుని దాన్ని ఉల్టా చేసుకుంటున్నాను నేను. ఇది అంటే మన దగ్గర ఊస లాంటిది ఏది ఉన్నా సరే ఉల్టా చేసేసుకోవచ్చు అనమాట. ఇలా నేనైతే సూది, పెద్ద సూది ఉంది నా దగ్గర, దాంతో అయితే ఇలా ఉల్టా చేసేస్తున్నాం. దీన్ని తిప్పేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఇలా తిప్పేసుకున్నాం కదండి, దాన్ని సమానంగా ఒకసారి చూసుకున్న తర్వాత మనం ఇప్పుడు కట్ చేసుకోవాలన్నమాట. దీన్ని కరెక్ట్గా 3 ఇంచులు వచ్చేటట్టు కట్ చేసుకుంటున్నాను అండి. కొంచెం చిన్న వాళ్ళకైతే, చిన్న బ్లౌజ్ అయితే 2 ఇంచులైనా సరిపోతుంది, అడ్జస్ట్ చేసుకోవచ్చు. లేదంటే 2.5 అయినా తీసుకోవచ్చు. లేదంటే ఈ ఫ్యాబ్రిక్ కొంచెం సన్నగా కూడా తీసుకోవచ్చు. అంటే కొంచెం వెడల్పు మనము 2 ఇంచులు పెట్టాం కదా, 1.5 ఇంచు అయినా పెట్టుకుని తీసుకోవచ్చు. నేనైతే 2 ఇంచులు పెట్టాను. ఇప్పుడు ఈ పొడవు వచ్చేసి 3 ఇంచులు పెట్టాను. 3 ఇంచుల కాడికి కట్ చేస్తున్నాను. వీడియోలో చూపిస్తున్నట్టు కట్ చేసేసుకోవాలి. అన్నీ సమానంగా కట్ చేసేసుకొని మనం స్టిచ్చింగ్ వేసుకుందాము. ఇప్పుడు ఇలా కట్ చేసేసుకున్నాం కదా అన్నీ, వీటిని ఇప్పుడు మనం కరెక్ట్గా మధ్యలోకి వచ్చేటట్టు చూసుకోవాలి. కాబట్టి 1.5 ఇంచు కాడికి నేను ఇలా డాట్స్ పెట్టుకుంటున్నాను. చాక్ పీస్తో ఇలాగా 1.5 కాడికి మార్కింగ్ చేసుకుంటున్నాను అన్నమాట. ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత మధ్యలోకి మనం మార్క్ చేసుకున్నాం కదా, ఆ మధ్యలో నుంచి ఇవి పెట్టుకుంటూ కుట్టుకోవాలి. మనం ముందు కట్ చేసుకున్న ఈ చిన్న ముక్కలు ఉన్నాయి కదా, అవి ఇలాగా మధ్యలో పెట్టుకుని స్టిచ్చింగ్ వేసుకోవాలి. అన్నీ ఇలా వేసేసుకున్నాం కదా. ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నట్టు చూడండి, నేను మోడల్ అయితే ఇలా తిప్పాను. దీన్ని చాలా రకాలుగా మనం స్టిచ్చింగ్ వేసుకోవచ్చు, ఎవరికి నచ్చినట్టుగా వాళ్ళు. అయితే నేనైతే ఇలా తిప్పాను అన్నమాట. ఈ మోడల్ అయితే చాలా బాగుందండి, వాళ్ళకు కూడా బాగా నచ్చింది. ఆ గోల్డ్ పైకి వచ్చేలాగా చిన్నగా ఫోల్డ్ చేసుకుని కుట్టు వేసుకోవాలి.
చూసారు కదా, మొత్తం ఫోల్డ్ చేసి కుట్టుకున్నాం. ఇప్పుడు రెండో సైడ్ కూడా సేమ్ అదే విధంగా వీడియోలో చూపిస్తున్నట్టు ఫోల్డ్ చేసుకోండి. రెండు అంటే సగం గోల్డ్, సగం ఏమో బ్లౌజ్ ఒరిజినల్ క్లాత్ వస్తుందన్నమాట. అలా ఫోల్డ్ చేసుకుని స్టిచ్ చేసేసుకోవాలి. మొత్తం చుట్టూ అంతా కూడా అలానే స్టిచ్చింగ్ వేసుకోవాలి. ఇప్పుడు మొత్తం ఇలా స్టిచ్చింగ్ వేసుకున్న తర్వాత ఎక్స్ట్రా పీస్నంతా కట్ చేసేసుకోవాలి. మొత్తం రెండు వైపులా కూడా ఎక్స్ట్రా పీసుల్ని కట్ చేసేసుకోవాలి. ఎందుకంటే మనం లేస్ వేస్తాము. ఇప్పుడు లేస్ వేయడానికి అవి అడ్డం ఉండొద్దు, చిరాగ్గా కనిపిస్తాయి కాబట్టి మొత్తం కట్ చేసేసుకోవాలన్నమాట. అటువైపు ఇటువైపు రెండు వైపులా కట్ చేసేసుకోవాలి. నేను రెండు వైపులా కూడా కట్ చేసేసాను. చూసారు కదా, ఇప్పుడు ఇలాగే గోల్డ్ పీస్ ఒకటి తీసుకోవాలి. గోల్డ్ క్లాత్ ఉన్నది ఏదైనా సరే మీకు శారీకి మ్యాచ్ అవుతుందన్న క్లాత్ ఒకటి తీసుకొని, నేను అయితే బ్లౌజ్కి పైపింగ్ వేసుకున్నాను. పైపింగ్ అంటే పైపింగ్ థ్రెడ్ లేకుండా జస్ట్ మామూలుగా మడత పెట్టేసి కుట్టేసుకుంటున్నాను. దానికోసం ముందైతే ఇలా క్లాత్ కట్ చేసుకుని చివరన అంచు నుంచి ఒక ఫోల్డ్ చేసుకుని చిన్నగా కుట్టి వేసేసుకోవాలి. తర్వాత ఇలాగా మనం బ్లౌజ్ పీస్ పెట్టి పైపింగ్ వేసుకోవాలి. థ్రెడ్ వేసుకునే వాళ్ళు పైపింగ్ థ్రెడ్ వేసుకునైనా వేసుకోవచ్చు. నేనైతే పైపింగ్ థ్రెడ్ వేయట్లేదు, మామూలుగానే స్టిచ్ చేసేస్తున్నాను. తర్వాత క్లాత్ అటాచ్ చేసిన తర్వాత ఇలాగా టక్స్ ఇస్తున్నాను. చిన్నగా టక్స్ ఇచ్చుకోవాలి. అప్పటికి మనకి రౌండ్ అన్నది బాగా తిరుగుతుంది అన్నమాట. ఇలా ఇచ్చిన తర్వాత ఫోల్డ్ చేసుకుని పైపింగ్ స్టిచ్చింగ్ వేసేసుకుంటున్నాను. చిన్నగా ఇలా ఫోల్డ్ చేసేస్తాను. ఎందుకంటే మనకి మోడల్ ఉంది కాబట్టి అంత సన్నగా రాకపోవచ్చు అని నేను ఇలాగా ఫోల్డ్ చేసి స్టిచ్చింగ్ వేసేసాను. చూసారు కదా, ఇలాగా మొత్తం స్టిచ్చింగ్ అయితే అయ్యింది. ఇప్పుడు దీనికి నేను లేస్ వేస్తున్నాను. ఇలా మీ దగ్గర ఏది ఉంటే అది వేసుకోవచ్చండి. నా దగ్గర అయితే ఈ లేస్ ఉంది, ఆ శారీకి కూడా మ్యాచ్ అవుతుంది అని ఇలా వేస్తున్నాను. చుట్టూ అంతా కూడా స్టిచ్చింగ్ వేసేసుకోవాలి. తర్వాత ఇలాగ సమోసాలు అయితే కుడుతున్నాను. వీడియోలో చూపిస్తున్నట్టుగా చిన్న సమోసాలు అయితే కుట్టుకోవాలి. సమోసా షేప్ అన్నమాట. అన్నీ ఇలానే కుట్టేసుకోవాలి. చూసారు కదా, అన్నీ ఇలానే కుట్టేసాను. ఇప్పుడు వీటిని మనం బ్లౌజ్కి పెట్టి కుట్టుకోవాలన్నమాట, అటాచ్ చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్టు ఇలాగా అన్నీ మంచిగా నీట్గా పెట్టుకుని స్టిచ్చింగ్ అయితే వేసుకోవాలి. ఇప్పుడు ఇలా స్టిచ్చింగ్ వేసుకున్న తర్వాత దీనిపైనుంచి మనం ముందుగా వేసుకున్న లేస్ ఒకసారి ఇలా చుట్టూ మళ్ళీ కుట్టేసుకోవాలి. ఆ పక్కన వేసుకున్నాం కదా, సేమ్ అదే విధంగా దానికి రివర్స్లో ఉండేటట్టు ఇలాగా స్టిచ్చింగ్ వేసుకోవాలి. అప్పుడు మనం కుట్టినది ఆ క్లాత్ అన్నది కనిపించదు అన్నమాట, నీట్గా ఉంటుంది ఫినిషింగ్ కూడా. ఇప్పుడు ఇలా కుట్టుకున్న తర్వాత కింద కూడా నేను ఇలా సన్నగా క్లాత్ గోల్డ్ క్లాత్తో ఇలా పైపింగ్ వేసేసాను. తర్వాత ఇలాగా గోల్డ్ పూసలు, పెద్ద పూసలు ఉంటాయి కదండి, అవి తీసుకుని ఈ మధ్యలో అయితే స్టిచ్చింగ్ వేస్తున్నాను. ఇవి వేసాకైతే బ్లౌజ్ చాలా భలే లుక్ వచ్చింది, చాలా బాగుంది. ఇవి కుట్టిన తర్వాత పక్కన సమోసాలకు కూడా చిన్న గోల్డ్ పూసలు వేస్తానండి, చూడండి, మిస్ అవ్వద్దు. చూసారా, మొత్తం గోల్డ్ పూసలు వేసాక బ్లౌజ్కి ఎంత అందం వచ్చిందో కదా.
ఇప్పుడు చిన్నిట్లకి కూడా ఆ సమోసాలకు కూడా చిన్న పూసలు స్టిచ్చింగ్ వేస్తున్నాను. సూది దారం తీసుకుని ఇట్లా కుట్టుకోవాలి. బ్లౌజ్ అయితే భలే నచ్చిందండి నాకు మోడలు. ఫస్ట్ టైం ఇలా వెరైటీగా ట్రై చేశాను, బాగా వచ్చింది. నేను అంతకుముందు కూడా మోడల్స్ స్టిచ్చింగ్ చేశాను, అవి కూడా చాలా బాగున్నాయి. ఏంటంటే ఒకసారి మీకు కూడా చూపిస్తే మీకు కూడా ఏమైనా ఉపయోగపడతాయేమో అని చెప్పి నేను ఇలా వీడియో తీశాను. అంటే నన్ను ఒకరు అడిగారనమాట, మీ స్టిచ్చింగ్ చేస్తా అన్నారు కదా, వీడియో చేసి పెట్టండి, మేము కూడా చూస్తాము అని అన్నారు. అందుకనే ఇలాగ ఒక బ్లౌజ్ అయితే చూపిద్దామని చెప్పి మీకు మోడలు స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఇలా చూపిస్తున్నాను. అంతే అండి, పూసలు ఇలా కుట్టుకున్న తర్వాత అసలు ఎంత బాగుందో బ్లౌజ్ అయితే, భలే నచ్చింది నాకైతే. చూసారా ఎంత బాగా వచ్చింది కదా బ్లౌజు. మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఫస్ట్ టైం చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి. ప్లీజ్ లైక్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.